Congratulations, 17 million viewers. World Cup video. ఇతర దేశ వాళ్ళు కూడా ఇతర దేశస్తులు ఇండియా నుంచి కొన్ని ఆసక్తికరంగా కూడా అంటే వాళ్ళు కోరుకుంటున్నారు. నేను ఏది కావాలి ఏం తీసుకుందాం అన్నట్టుగా నేను రాసిన కథల్లో అటువంటి కథలు ఉన్నాయండి కొన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి మారిషస్ వెళ్ళాడు, ఒక కూలీగా వెళ్ళిన వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడై ఈ జనరేషన్లో ఇప్పుడు అధ్యక్షుడు 4వ జనరేషన్లో అతను వాళ్ళ యొక్క పూర్వీకుల కథ అంతా తెలుసుకోదలుచుకున్నాడు. ఇండియా అనే ఇండియాకి వచ్చాడు. అతను ఒక మారుమూల ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఒక నౌపడ అని ఒక ఊరు పేరు చెప్పాడు. మారిషస్ దేశ అధ్యక్షుడు. ఇదేమిటి ఎవరికి మనకే తెలియదు, ఈయనకి ఎలా తెలుసు అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఇదంతా మా పూర్వీకులు అక్కడి నుంచే వచ్చారు అని. అంటే ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కథను అల్లుకుంటే అది నేను అల్లాను. ఒక మంచి బ్రహ్మాండమైన కథ, ఒక దేశభక్తి ప్రబోధాత్మకమైన కథ. అది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఆ మారిషస్లో ఆ సినిమా తీయడానికి అక్కడ ఇండియన్స్ కావాలి, యూరోపియన్స్ కావాలి, ఆఫ్రికన్స్ కావాలి. సో అన్ని జాతుల వాళ్ళ యొక్క సమ్మేళనంతో తీయబడే అటువంటి సినిమా వరల్డ్ సినిమా అవుతుంది కదా. ఖచ్చితంగా దానికోసం నేను ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నానండి. అది మారిషస్ లో తీయవలసిన ఒక ఇండియన్ సినిమా, ఇండియా మారిషస్ సినిమా. అక్కడ తీయబోతున్నారు, అక్కడ తీయాలి. మాక్సిమం సినిమా అక్కడే ఉంటుంది షూట్, పీరియాడికల్ సినిమా. అలాగే సైన్స్ అండ్ ఫిక్షన్, అది కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ప్రతివాడి యొక్క లక్ష్యం ఏంటండి, ప్రతి వాళ్ళు సంపాదించాలి. ఎందుకు? బతకాలి కదా, బతికితేనే కదా సంపాదన. అంటే బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. ప్రతివాడి కోరిక దీర్ఘకాలం బతకాలని ఉంటుంది, ఎక్కువ కాలం బ్రతకాలి, చచ్చిపోవాలని ఉండదు కదా, బతకాలని ఉంటుంది. అంటే వాడికి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఆయుష్ మాత్రం ఉండాలని కోరుకుంటాడు. సో అటువంటి పాయింట్ మీద నేను ఇంకేమైనా చేయగలనేమో నేను అని ఒక అది వేరే విషయం. చేయగలగడం చేయలేకపోవడం వేరు, కానీ చావడానికి ఒప్పుకోరు ఎవరు కూడా. ఎవరు ఒప్పుకోరు, ఖచ్చితంగా మనుషులే కాదండి, ఏ జంతువు కూడా ఒప్పుకోదు. ఒక జంతువుని చంపేస్తామంటే అది ఊరుకుంటుందా? పారిపోతుంది లేదా తిరగబడుతుంది. మనిషి కూడా అంతే, ఏది కూడా చావడానికి ఒప్పుకోరు. అటువంటి కథ, ఒక మనిషి చావు లేకుండా బ్రతికితే ఏ విధంగా జరుగుతుంది, ఇది నేను చాలా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందండి ప్రపంచవ్యాప్తంగా. మనిషి యొక్క జీవన ప్రమాణం పెంచాలి, ఆయుర్దాయం పెంచాలి. ఇప్పుడు యావరేజ్ ఆయుర్దాయం 70 ఏళ్ళలో వరకు ఉంది మనకి ఇండియాకి. 70 ఏళ్ళు, కొన్ని చోట్ల 80 ఏళ్ళు ఉంది. జపాన్ లాంటి దేశంలో 100 ఏళ్ళు దాటి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా రీసెర్చ్ ఏం జరుగుతుంది, జీవన పరిమితి ఆయుర్దాయం బాగా పెంచాలి అనే ఉద్దేశంతో స్టెమ్ సెల్స్ జీనెటిక్ రీసెర్చ్ అనమాట, జీనోమ్ స్ట్రక్చర్ మారుస్తూ వాళ్ళు చేస్తున్నారు, రీసెర్చ్ జరుగుతుందండి. అది రీసెర్చ్ సక్సెస్ అయిన తర్వాత మనిషి యావరేజ్ ఆయుర్దాయం 150 సంవత్సరాలు అవుతుంది. అంటే అప్పుడు 150 సంవత్సరాలు వచ్చే వరకు మనిషి మామూలుగా బతుకుతూనే ఉంటాడు, ఇలా ఇప్పట్లాగా ఉండదు. ఇప్పుడు మన పూర్వీకులకి ఇప్పటికీ పోల్చుకుని చూడండి, అప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటప్పుడు వృద్ధులు అయిపోయి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు 40-50కి ఎవరు వృద్ధులుగా భావించట్లేదు, 60 ఏళ్ళు వచ్చినా యూత్గానే ఫీల్ అవుతున్నారు. అది అంటే ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అలా నడుస్తుంది ప్రస్తుతం. ఇది 150 ఏళ్ళ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కానీ నేను ఇటువంటి పాయింట్ మీద నేను స్టోరీ ఆఫ్ ఎన్ ఇమార్టల్ మ్యాన్ అని రాశానండి. ఇది నీకు లండన్లోను ఇండియాలోను స్టోరీ నరేషన్ అంతా లండన్ అండ్ ఇండియా జరుగుతుంది. ఇంటర్నేషనల్ మూవీ అవుతుంది, వరల్డ్ సినిమా, ప్యాన్ వరల్డ్ సినిమా. ద స్టోరీ ఆఫ్ ఎన్ ఇమార్టల్ మ్యాన్. అది స్క్రిప్ట్ మొత్తం రాసేసాను, తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో కూడా రాసించాను. దానికి కూడా నేను ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను. ఇంటర్నేషనల్ గా ఎవరికైనా స్టోరీ వినిపించడం ఏమైనా జరిగిందా అంటే ఇలాంటి? లేదండి, స్టోరీ వినిపించడం మన వాళ్ళ యొక్క అంటే ఫస్ట్ వింటే ఇప్పుడు మేము వింటున్నప్పుడు మాకు ఒక ఇప్పుడు మీకు కలిగింది కదా ఇటువంటి భావం ఒక కాంపిటెంట్ ప్రొడ్యూసర్ కి కలిగినప్పుడు నన్ను అప్రోచ్ అయితే అతన్ని అంచనా వేసుకుని, అతను తీయతగ్గ వ్యక్త చెప్పదగ్గ వ్యక్త అనేది అంచనా వేసుకుని అప్పుడు అతనికి రివీల్ చేస్తాం మొత్తం అంతా. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఇది క్రియేటివ్ టాలెంట్ కదా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి మనకి. మన ప్రాపర్టీ అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఎప్పుడైతే మనం బహిర్గతం చేసి బయటకు చెప్పామో అది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోద్ది. ఇది నిజం. స్టోరీలు దొంగిలించబడతాయి, మన ఐడియాస్ దొంగిలించబడతాయి. అందుకని చాలా జరిగినవి కూడా జరుగుతూనే ఉంటాయి, నిరంతరం చాలా వరకు జరిగినాయి. చాలా మందికి వాళ్ళ యొక్క స్వంతంగా క్రియేటివిటీ లేక, వాళ్ళు ఆలోచించుకునే శక్తి లేక, ఇతరుల మేధో సంపత్తి హక్కుల్ని దోచుకుని వృద్ధిలోకి రావాలని తప్పిస్తూ ఉంటారు కొంతమంది. ఇది మనం దాని నుంచి రక్షణ పొందాలంటే కాపీరైట్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో మనం రిజిస్టర్ చేసుకుంటే అట్లీస్ట్ మన సబ్జెక్ట్కి ప్రొటెక్షన్ ఉంటుంది. రేపొద్దుట ఎవరైనా ఇప్పుడు మన సబ్జెక్ట్ గురించి నేను చెప్పిన తర్వాత వాడు సినిమా తీస్తానని మళ్ళీ తీయకుండా ఇంకొకరు ఎవరితోనో డిస్కస్ చేసుకుని ఈ సబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేసుకుని సినిమా తీస్తే అప్పుడు మనకి కోర్ట్స్
హెల్ప్ చేస్తాయి. ఓకే. నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కోర్టుకు వెళ్తే హ్మ్. వాళ్ళని స్టే ఇచ్చేసి ఆ సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమా ఆగిపోతుంది. హ్మ్. ఆ సినిమాని ముందుకు వెళ్ళనివ్వరు, రిలీజ్ చేయనివ్వరు. కాపీరైట్ ప్రొటెక్షన్ ఉంది. అలా చేయాలి. అంచేత అయితే ఒక రచయితగా, ఒక క్రియేటివ్ పర్సన్‌గా నాకున్న ఐడియాని బహిర్గతం చేసే ముందు హ్మ్. దానికి తగిన విధంగా రక్షణ ఉందా లేదా అని నేను చూసుకుంటాను. హ్మ్. కాపీరైట్ ప్రొటెక్షన్ అన్ని విధాలుగా ఉంచుకుని హ్మ్. 4 రకాలుగా. దీనికి కూడా మనకి డిఫరెంట్ పద్ధతులున్నాయి. మనకిక్కడ తెలుగు సినీ రచయితల సంఘం ఉంది మనకి. హ్మ్. నేను అందులో జీవిత సభ్యుడిని, లైఫ్ ఓకే. మెంబర్‌ని. హ్మ్. ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, అందులో లైఫ్ మెంబర్‌ని. హ్మ్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అందులో నా వైఫ్ లైఫ్ మెంబరు. ఓకే. కాబట్టి వీటిలో ఉన్నాం కాబట్టి ఈ బాడీస్‌లో అందులో సబ్జెక్ట్ మొత్తం అన్ని పేజీల మీద వాళ్ళు ముద్ర వేసి, రాజముద్ర వేసి, హ్మ్. సంతకాలు పెట్టి రిజిస్టర్ చేసి ఇస్తారు. ఓకే. రేపొద్దుట మన దగ్గర కథ విన్న వాళ్ళు ఎవరైనా ఎందులో ఏ భాగమన్నా కాపీ చేస్తే అప్పుడు వీళ్ళ నుంచి మనకి సపోర్ట్ ఎవిడెన్స్ దొరుకుతుంది. యెస్. ఆ! అప్పుడు మనం వాళ్ళని ఫైట్ చేసి, లీగల్‌గా ఫైట్ చేసి, ఆ సినిమా తీస్తే దాన్ని ఆపించడం, నష్టపరిహారం పొందడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవి కాకుండా మనకి ఇండియన్ కాపీరైట్ యాక్ట్‌ని అమలు చేసే సంస్థ రిజిస్ట్రార్ ఆఫ్ కాపీరైట్ అని ఢిల్లీలో ఉన్నారు, రిజిస్ట్రార్ జనరల్. హ్మ్. అక్కడికి మన కాపీరైట్ ఆఫీస్ ఢిల్లీకి గనుక పంపించి రిజిస్టర్ చేయించుకుంటే లీగల్ ప్రొటెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ప్రాసిక్యూట్ చేసే అధికారాలున్నాయి. ఓకే. ఎవిడెన్స్ ఇవ్వడం కాదు. ఎవరినైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ప్రాసిక్యూట్ చేసి భారీ జుర్మానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. హ్మ్. కాబట్టి నా స్క్రిప్ట్‌లన్నీ కూడా ఇక్కడ తెలుగు రచయితల సంఘంలోనూ, అక్కడ ఢిల్లీలో కూడా రిజిస్టర్ చేయించి ఉంచుతాను కాబట్టి, హ్మ్. నా స్క్రిప్ట్‌లు ఎవరో కాపీ చేస్తారనే భయం నాకు లేదు. హ్మ్. ఇప్పుడు నేను సబ్జెక్టులు చెప్తూ ఉన్నాను కదా! యాహ్! ఇప్పుడు 'స్టోరీ ఆఫ్ ఎన్ ఇమ్మోర్టల్ మ్యాన్' ఉంది. హ్మ్. ఇంటర్నేషనల్ సబ్జెక్టు. హ్మ్. అది ఎవరైనా ఒక 100 కోట్ల బడ్జెట్‌తో చేద్దాం, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో చేద్దామంటే అది సబ్జెక్ట్ పనికొస్తుంది. హ్మ్. అలాగా మన డాన్స్ బేస్డ్, మనం ఎలాగైతే ఇండియన్ డాన్స్, కూచిపూడి డాన్స్ యొక్క గ్రేట్‌నెస్ వరల్డ్ వైడ్‌గా తెలియాలనే ఉద్దేశంతో హ్మ్. ఆ డాన్స్ బేస్డ్ సబ్జెక్టు కరెంట్ లవ్ ట్రెండ్‌ని ఉపయోగించి హ్మ్. మిక్స్ చేసి అమెరికా అండ్ ఇండియాలో షూట్ చేసుకునే విధంగా అది రాయడం జరిగింది. డాన్స్ బేస్డ్ సబ్జెక్టు. ఓకే. అది దానికి కూడా టాప్ క్లాస్ ఆర్టిస్టులను కూడా రెడీ పెట్టి ఉంచాను. అది త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సరియైన ప్రొడ్యూసర్ కావాలి దేనికైనా కూడా.